రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు ఆర్థిక సాయం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పథకం అమలుపై మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాలలో ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా నియోజకవర్గాలలో స్థాయిలలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆ వెంటనే స్వయం ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని చెప్పారు. జూన్ 2న పథకాన్ని ప్రారంభించి గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి రూ. 8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల ఈ కార్యక్రమం చేపట్టి దశల వారీగా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. గీగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని పట్టణ ప్రాంతంలోని యువత కోరుకుంటున్నారని, యువ వికాసంలో వారికి ఈ మేరకు అవకాశం కల్పించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎస్వీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.